వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. బట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు జిల్లా పరిషత్ హై స్కూల్, పెదపులివరు ఎన్ఎస్సి జిల్లా పరిషత్ హై స్కూల్, పల్లెకోన జిల్లా పరిషత్ హై స్కూల్, సూరేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్, ఐలవరం జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులను కలిసి ఈ నెల 27వ తేదీన జరగబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. పాతాళానికి వచ్చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గాడిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. అడుగంటిపోయిన అభివృద్ధి, ఆగిపోయిన అమరావతి పోలవరం నిర్మాణాలు అన్ని సర్వరాశులు, వాటన్నింటినీ కూడా ఇలా పట్టాలు ఎక్కించి పరుగులు పెట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కష్టపడతారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి. 5 ఏళ్ల క్రితం 5 ఏళ్లు పరిపాలన చేసినటువంటి నాయకుడిని మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి సపోర్ట్ తోటే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చి అతను ఇంటికి పంపించాం. ఇంటికి పరిమితం చేసే పరిస్థితి. ఎందుకంటే ప్రజా జీవితంలో కూడా పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. అంటే అంత దారుణాలు చేశారు ఆ రాష్ట్రంలో. అంగన్వాడీ టీచర్ అంటే మీ సమాజంలో, గ్రామాల్లో మీకు మంచి పట్టు ఉంటుంది. చిన్నపిల్లలు, ప్రీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి బాలింతలు కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ అందరితో మీ సంబంధాలు ఉంటాయి. ఎవరు చదువుకున్నారు, ఎవరు గ్రాడ్యుయేట్ ఏంటి అవగాహన కూడా మీకు ఉంటుంది. మీలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి మీరు మన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన గెలుపులో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన కూటమి నాయకులు, కార్యకర్తలు పట్టభద్రుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైకాపా పాలనలో కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనమంతా చూశామని, వాటిని అధిగమించి పోరాటాలు చేసి తుదకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అభివృద్ధికి అండగా నిలవాలని, క్షేత్రస్థాయిలో ఓటర్లను కలవాలని, పోలింగ్ చేసే విధానంపై అవగాహన కలిగించాలని సూచించారు. గత ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజు కన్నా ముందు నుంచి ఏ కార్యక్రమం చేసినా ఏ విధంగా చేయాలి, ఎక్కడున్నారు మన వాళ్ళు, ఏ నియోజకవర్గంలో స్థిరపడి ఉన్నారు, ఎవరిని పిలిపించుకుని మనం ఇక్కడ క్యాంపెయిన్ చేయించుకుంటే ఇంకా మనకి ఓట్లు ఎక్కువ వస్తాయి, ఏ గ్రామాల్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, వీటన్నిటిపైన లోతుగా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రతి అడుగులో కూడా నాతోటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నిలబడ్డారు, కష్టపడ్డారు. దాదాపు 4 సంవత్సరాలు అనేక అంశాలపైన, రైతుల విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, రాజకీయ నాయకులపైన వాళ్ళు చేసిన కక్ష సాధింపులు కానివ్వండి, వీటన్నింటిపైన కూడా ఏనాడు కూడా రాజీ లేని పోరాటం పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ నాయకత్వం ఆ రోజు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వ్యక్తిగతంగా స్వార్థం లేకుండా రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేస్తే ప్రజలే మన ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళారు. నోవోటెల్లో 3 రోజులు మమ్మల్ని రూమ్ నుంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఒకటే మాట అన్నారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం, రేపటి రోజున కలిసి వెళ్తామో లేదో అది వేరే విషయం, కానీ ఒకరికొకరు అండగా నిలబడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ మద్దతు పలుకుతాను, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీ అందరం కూడా కలిసికట్టుగా మీతో ప్రయాణం చేస్తామని ఆ రోజు ఆయన చెప్పిన మాట మా అందరికీ ఎంతో ధైర్యం ఇచ్చింది. మనం చేసిన పోరాటం గురించి మనం గర్వపడాలి. మనం ఏ విధంగా ఒకరికొకరికి అండగా నిలబడి ఈ రోజున మన ప్రభుత్వంలో ఒక చక్కటి నాయకత్వంతో మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే దాని వెనుక మీ అందరి కృషి ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్థిరంగా, ఓపికగా, నిజాయితీగా నిలబడినప్పుడే నాయకత్వం కనబడుతుంది. సందర్భాన్ని బట్టి మనం మార్చిపోతూ ఉంటే అది నాయకత్వం కాదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను, ప్రత్యేకంగా మన జనసేన పార్టీ నాయకులందరినీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం మనకి.
ఏ విధంగా ఆలపాటి రాజా గారి నాయకత్వంలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారో గత ఎన్నికల్లో, ఆయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో మనందరం కూడా అదే విధంగా కష్టపడాలి. జనరల్ ఎలక్షన్గా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొంచెం టెక్నికల్గా లోతుగా ఆలోచించాల్సిన అంశాలు ఉంటాయి. ఖచ్చితంగా 23,000 ఓటర్లు ఉన్నారు మనకి తెనాలి నియోజకవర్గంలో. 27 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి మనం విభజించుకొని, నేను మాటించాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్ని, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రోజున క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజాగారి తరఫున, వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతో వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి కలిసి పనిచేసే విధంగా ఉంటాయి. ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడున్న ఓటర్స్ ఎవరున్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అనవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపికగా చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్, ఒకే ఒక ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి 1వ నంబర్లో వేయమని మనందరం కూడా కలిసికట్టుగా అభ్యర్థించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి విధేయుడిగా ప్రతి దశలను అందరితో ఉన్నానని, తనకు అందరూ మద్దతు ఇస్తున్న తీరుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. తన పాలనలో రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్ ఇప్పుడు మిర్చి రైతుల కోసమంటూ చేస్తున్న హడావుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు తిరస్కరించిన ఆ పార్టీ నాయకుల తీరు మారలేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. పనిచేయాలి, పనిచేసి మెప్పించాలి, మీ అందరితో కలిసి పనిచేయాలి. పెత్తనం చేయడం అనేది నాకు కొత్త కాదు, కానీ పెత్తనం అనేది నాకు పెద్ద ఇష్టం ఉండదు. 10 మందితో ఉండాలి, 10 మందితో కలవాలి, 10 మంది చేత పనిచేసి నేను పనిచేయాలనే భావంతోనే ఆ రోజున యావత్తు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రామానికి వార్డుకి తిరిగి ఆ రోజున ఉన్న ప్రభుత్వంలో పచ్చ చొక్కా వేసుకోవడానికి భయపడే రోజుల్లో నేను పచ్చ చొక్కా వేసుకోవడం కాకుండా 91 ఎన్నికలు వచ్చేటప్పటికే పట్నంలో నువ్వా నేను అంటూ ఎలక్షన్ చేసినటువంటి సందర్భం, దాదాపు 43 బూతుల్ని రీపోలింగ్ తీసుకొచ్చి, ఎందుకంటే అప్పటికే 32,000 పోలేడు, లాల్జాన్ బాషా గారు కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. 43 బూతులను రీపోలింగ్ చేసి అప్పటికి వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఉంటే ఒక ఊపి 43 బూతులు రీపోలింగ్ తీసుకొస్తే 32,000 పోలింగ్ అయినటువంటి బూతులు మరుసటి రోజు కంచెలేసి ఐఏసి ఈఏసి ఏంటంటే ఏదో నష్టం జరుగుతుందని చెప్పి వాళ్ళు భయపడిపోయి, వీళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి భయపడిపోయి కంచెలు వేయించి చేస్తే కేవలం 8,000 ఓట్లు పోలైతే ఆ ఎలక్షన్లో లాల్జాన్ బాషా గారు 14,500 ఓట్లతో గెలవడం జరిగింది. అమరావతి రాజధాని కోసం ధర్నా చేస్తుంటే టెంట్ తగలబెట్టారు, గుడ్లు వేశారు, లేకపోతే బూతులు తిట్టారు, నన్ను తిట్టారు, నా భార్యను తిట్టారు, రకరకాలుగా నీచంగా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒక మానవుడు పుట్టిన తర్వాత ఆ రకంగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ కూడా చూడలే. అరే బాబు ముసలేరా అనుకునేది లోకలు, లేకపోతే కప్ప అనుకుంటుంది లోకలు, మనుషులు అనుకోరా లోకలు. మనిషికి జ్ఞానం పెరిగినప్పుడు మనిషి వికాసవంతమైన నాగరికత కోసం ఆరాటపడే ఈ మనిషికి లోకల్ అనేది లేదురా అని చెప్పి సున్నితంగా చెప్పారు. ఇంటికి వచ్చి ఇంటికి తలుపులకి గేట్లు కట్టి ఇంటి పక్కన ఉన్నటువంటి సచివాలయాన్ని ఆ రోజున ప్రజా చైతన్య వేదికను పడగొట్టి అలాంటి అరాచకాలు చేసుకుంటూ రైతులు ఎవరైతే దాతృత్వంతో కూడిన రైతులు ఆ రోజున దానం చేస్తే ఆ రైతుల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి దాదాపు 1,600 రోజుల పైన వాళ్ళు ధర్నా చేస్తుంటే కనీసం ఒక ముఖ్యమంత్రి దిగి మీ ఏమిటి సమస్య అని అడగనటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని మనం చూసాం. అదంతా కూడా గుర్తుపెట్టుకోండి. 15 రోజుల ముందు చాలా క్లియర్గా చెప్పారు. ఎవరు ఎక్కడ చిన్న పొరపాటు చెవులో మాట్లాడుకున్నా ఆ పాపం మనందరికీ తగిలిద్ది. మనం ముఖ్యమంత్రిగా చూడాల్సింది చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఈ సంగమంలో 1
పవన్ కళ్యాణ్ గారు నిజమైనటువంటి ఒక ఊపుని ఈ యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడు. ఆ రోజున జైల్లోంచి బయటకు వచ్చి ఆయన ముందు నుంచి ఓటుని చేర్చకూడదు అని చెప్పినటువంటి నాయకుడు, ఓటు చేయలేనని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి నాయకుడు. అది ఎంతో విజ్ఞతతోనో ఎంతో లోతుగానో ఆలోచించి ఎంతో రాజకీయ పరిజ్ఞానంతో ఉండే మాటలు. కానీ చాలామంది అనుకున్నారు ఏంటి పిచ్చాడా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోటి ఎవరికి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు. ఎందుకంటే బీజేపీ రోల్ డిఫరెంట్గా ఉంది. ఈ జిల్లాలో నేను చూశాను, ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నేను చూడలా. కానీ ఈ నియోజకవర్గంలో ఎంత ప్రతిఘటన ఉన్నా కూడా, ఎంత అటు నుంచి దాడి ఉన్నా కూడా, మీ రుణం ఎన్ని జన్మలెత్తుకొని ఉన్నా కూడా ఈ పార్టీ చేస్తుంది. అలాంటి పోరాట పటిమ మీలో చూశాను. నేను అనుకున్నాను ఇది మీ గొప్ప కాదు, నా గొప్ప కాదు, ఈ గడ్డ గొప్పతనం అని చెప్పి నాకు అనిపించింది. ఏ రకమైన గూండాయిజానికి, రౌడీజానికి వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒక మాట పడిన వాళ్ళు కూడా మానసికంగానే కాదు శారీరకంగా కూడా వీళ్ళు ఇబ్బందులు పడిన సంఘటనలు నా కళ్ళతో చూశాను. అయినా కూడా సహించేవాళ్ళం. మన గమ్యం వేరు, మన దృక్పథం వేరు, మనం సాధించాల్సింది వేరు. ఆ రకంగా నచ్చుకొట్టుకుంటూ రాజకీయ కోణంలోకి తీసుకుంటూ వెళ్ళినటువంటి క్షణాలు ఎన్నో ఎన్నో ఎన్నో. మానసికంగా బాధపడతా ఉన్నాం. రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అసలు మనం సర్వే అవుతామా లేదా, మనం అంటే నేను కాదు, ఈ సమాజంలో మనం ఈ పార్టీ, ఈ గోండాలకి, రౌడీలకి, వీళ్ళందరికీ మనం ఎదురుగా నిలబడి మొత్తం పార్టీని బతికించుకోగలవా లేవా అని చెప్పి నా సందర్భం. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడి ఊపిరి పోసినటువంటి క్షణాలు ఈ యొక్క సమాజానికి మళ్ళీ నిజమైన జీవం పోసినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నిర్మాణం చేస్తాను. ఇవాళ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతో 6,33,568 కోట్లు 4,10,000 ఉద్యోగాలు వచ్చేలాగా చేస్తుంటే ఏమో ఒక ఉద్యోగం లేదని చెప్తూ ఉంటారు. అంటే ఏ రకంగా ఈ రోజున మాట్లాడటానికి సిద్ధపడతా ఉన్నారంటే, ఎన్నికల్లో మేము బహిష్కరణ చేస్తున్నాం, ఎన్నికల్లో పోటీ చేయమన్నాళ్ళకి వీళ్ళకి ఏం పని అండి అసలు? ఈ రాష్ట్ర రాజకీయాలతో వీళ్ళకి ఏం పని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు. కార్పొరేషన్ల కంటే లేదా ఇంకోటి కంటే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వంలో నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంతమంది నాకు మద్దతు పలుకుతా ఉన్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని నేను కాంచిన తర్వాత నాకు రాజకీయాల్లో ఇంకొద్దిగా బాధ్యత పెరిగింది. రాజకీయాల పట్ల ప్రభావితం మరింత బాధ్యతతో కూడినటువంటి రాజకీయాల్లో కొనసాగాలని చెప్పి నాకు అనిపించింది. సమావేశంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నాయకులు పరిటాల శ్రీరామ్, వల్లూరు జయప్రకాష్ నారాయణ్, చందు సాంబశివరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. పొద్దున్నుంచి రాజాతో పాటు తిరుగుతా అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎక్కడికక్కడ గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు, టీచర్స్ కానీ, ఇంకోరు కానీ, ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మేమంతా ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పే మాటలు వింటా అంటే ఖచ్చితంగా సగం ఎలక్షన్ మనం అయిపోగొట్టుకున్నామని ఫీలింగ్ వస్తాం. అంటే సగం ఎలక్షన్ అయిపోగొట్టుకున్నాము, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం లైట్గా తీసుకునే పరిస్థితి అయితే కాదు. ఇందాక చెప్పినట్టుగా 6 నెలలు కావచ్చింది, చాలామంది ఇంక్లూడింగ్ మేము కూడా 6 నెలలు వచ్చింది, గవర్నమెంట్ వచ్చింది కదా చెప్పి అందరూ లైట్గా గతంలో ఒకసారి ఆలోచన చేసుకుంటే గత 5 ఏళ్ళు మనం పడిన సమస్యలు, ఇబ్బందులు, రోడ్లు ఎక్కి ప్రజల సమస్యలను ఏ రకంగా అయితే మనం పోరాటం చేసి ముందుకు తీసుకొచ్చామో అవరంటే గత 6 నెలల నుంచి కొంచెం లైట్ తీసుకొని మనం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఆ బూజంతా దులిపేసి మరొకసారి ఆ పౌరుషాన్ని మళ్ళీ మనం బయటికి తీసుకొని రావాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా అయితే ముందు నడిపించుకొని మంచి కోసం కలిసి మనం ఈరోజు ముందుకు నడిచామో అదే రకంగా ఈరోజు
గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం కూడా మనం అదే రకంగా మనం అంతా కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని గెలిపించుకొని పట్టభద్రుల తరఫున మనందరం కూడా ఇక్కడ ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క కార్యకర్త ఖచ్చితంగా 100 మంది గ్రాడ్యుయేట్స్ని ఓటు వేయించగలరని నమ్ముతూ మీ యొక్క సహాయ సహకారాలతోటి బ్యాలెట్ పేపర్ మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని కనపడిన చోట ఒక నెంబర్ వేసి 1 అని వేసి 1 అనే సంఖ్య వేయాలి. రోమన్ అంకె కానీ ఇటువంటిది ఏమీ వేయకూడదు. 1 అనే అంకె వేసి వారిని గెలిపించుకొని అఖండమైనటువంటి మెజార్టీలను గెలిపించుకొని ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది అని చెప్పి మనందరం కూడా వారికి మరింత బలాన్ని చేకూర్చి ఈ కూటమికి కూడా మరింత బలాన్ని చేకూరుస్తారని నమ్ముతూ మీ యొక్క ఆదరాభిమానాల్లో ఆశీస్సులు ఉన్నంత కాలం ఈ కూటమి ప్రభుత్వం రాబోయేటటువంటి 10-15 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని నిర్విఘ్నంగా పరిపాలిస్తుందని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టణంలో ఓటర్ స్లిప్పులు పంపిణీ, కమిషనర్ బండి శేషన్న వెల్లడి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి. తెనాలిలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో నేతల పిలుపు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన చట్టాలను వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ నేతల ప్రచారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.